హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ అండి. ఇన్స్టాంట్గా కేవలం 2 నిమిషాల్లోనే ఇలా కొబ్బరి లడ్డూని తయారు చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు 5 రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో ఇదొకటి కూడా ఇన్స్టాంట్గా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టచ్చండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ లడ్డూల్ని. వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కదండి. మనకు టైం లేనప్పుడు ఇలా కొబ్బరితో కూడా లడ్డూల్ని చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఇలా డ్రై కోకోనట్ పౌడర్ అంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. లేదా మనం ఇంట్లోనే ఉండే కొబ్బరికి పైన ఉండే పిప్పిని మొత్తం తీసేసుకొని మనం ఇలా చిన్నగా తురుముకునైనా సరే వేసుకోవచ్చండి. మీ క్వాంటిటీని బట్టి కొబ్బరిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా కండెన్స్ మిల్క్ని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇలా అన్నిటినీ కూడా స్పూన్తో లైట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తోనే బాగా కలపండి. ఇలా చేత్తో కలపడం వల్ల మొత్తం మనకు బాగా కలుస్తుందండి. కొబ్బరి ఇంకా కండెన్స్ మిల్క్ కూడా చాలా బాగా కలుస్తుంది. అందుకోసమే ఇలా చేత్తో బాగా కలపండి. మీరు కావాలంటే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయించుకొని మెత్తగా పౌడర్ చేసైనా సరే వేసుకోవచ్చండి. లేదా మీకు పీసెస్లో నోటికి తగలాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా వేయించుకొనైనా సరే వేసుకొని ఇలా బాగా కలిపేసి సేమ్ ప్రాసెస్లోనే లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవడమేనండి. చూడండి, మనం కలుపుతుండగానే ఇలా ముద్దలా తయారవుతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోండి. కాస్త పొడి పొడిగా గనక అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల దాకా కండెన్స్ మిల్క్ని వేసుకొని మరొకసారి బాగా కలిపేసి ఇలా లడ్డూలా చుట్టుకోండి. మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో మనం కొద్దిగా పిండిని తీసుకొనేసి ఇలా లడ్డూలో చుట్టుకోవడమేనండి. చూడండి, కొబ్బరి లడ్డూని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇలా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి లడ్డూల్ని ఒక ప్లేట్లో కొబ్బరి పౌడర్ని వేసుకొని కొబ్బరి పౌడర్ మొత్తం లడ్డూకి పట్టేలాగా ఇలా అప్లై చేయాలి. ఇలా కొబ్బరి లడ్డూకి చుట్టూరా కూడా కొబ్బరి పొడి అనేది అతుక్కునేటట్టు ఇలా మనము అప్లై చేయాలండి. ఇలా కొబ్బరి లడ్డు అనేది కొబ్బరి పౌడర్లో ఇలా డిప్ చేసి తీసుకోండి. చూడడానికి కూడా ఎమ్మీగా కనిపిస్తుందండి. అలాగే తినేటప్పుడు కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే మిగతా లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా లడ్డూలా చుట్టుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్లోకి లడ్డూని వేసేసి లడ్డూకి చుట్టూరా కూడా కోట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. మీరు కావాలంటే లడ్డూకి ఇలా కోట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అలా అయినా సరే పెట్టేసుకోవచ్చండి. కానీ ఇలా కోట్ చేయడం వల్ల చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి. ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని మనము ఒక నైవేద్యం ప్లేట్లోకి పెట్టేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడమేనండి. చూసారు కదండి, కేవలం 2 నిమిషాల్లోనే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకు టైం లేనప్పుడు చాలా తొందరగా స్వీట్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఈ లడ్డూల్ని తయారు చేసుకోండి. అలాగే డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఈ లడ్డూల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.